అండ్ ఇంకొకటి ఎప్పుడైనా యాక్టర్స్ని తోటి హీరోలని కంపేర్ చేసుకోవడం అంటూ ఎప్పుడన్నా జరిగిందా లైఫ్లో? అంటే ఎందుకు అంటున్నానంటే ఇది లైక్ అంటే ఏదో ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి ఒక పేరు తీసుకుంటున్నాను. లైక్ ఒక విజయ్ దేవరకొండ ఉన్నాడు సార్. విజయ్ దేవరకొండ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఒక సక్సెస్ రాకముందు తన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆల్మోస్ట్ సత్యాది కూడా అదే బ్యాక్గ్రౌండ్, పెద్ద తేడా ఏంటి. అతని ఎక్స్పీరియన్స్ ఏంటో సత్య ఎక్స్పీరియన్స్ కూడా అంతే. అతను ఎంత టాలెంటెడో సత్య కూడా అంత టాలెంటెడ్. ఒక విధంగా సత్య ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు. బట్ విజయ్ దేవరకొండకి ఒక స్టార్డమ్ వచ్చింది, సత్యకు అంతే స్ట్రగుల్ పడ్డాడు. విజయ్ ఎంత పడ్డాడో సత్య కూడా అంత స్ట్రగుల్ పడ్డాడు. విజయ్కి వచ్చిన స్టార్డమ్ సత్యకు రాలేదు. అలాంటి కంపారిజన్స్ ఎప్పుడన్నా చేసుకుంటాం? నేను పర్సనల్గా చేసుకోను. బయట చాలా మంది చేసి నన్ను అడుగుతారు, ఫ్రెండ్స్ కానీ అడుగుతారు. ఓకే. అయితే నేను ఒకటే నమ్ముతాను సార్, మీరు అన్నట్టు విజయ్ ఆ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడ్డాడో మీకు తెలియదు, నాకు తెలియదు. పాపం చాలా కష్టపడి ఉంటాడు. నేను పడ్డ కష్టం కూడా నాకు తెలుసు, ఫ్రెండ్స్ కొంతవరకు తెలుసు. అయితే నేను కూడా విజయ్కి అర్జున్ రెడ్డి ఎలానో లేకపోతే వేరే ఇంకో సినిమా ఎలానో, నాకు కూడా నా ఫస్ట్ ఫిల్మ్స్ నేను అలా అనుకునే చేసినవే, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నాకు నా ప్రీవియస్ ఫిల్మ్స్ బ్లఫ్ మాస్టర్ కానీ 47 డేస్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా గువా గురింకా కానీ అన్ని ఫిల్మ్స్ నేను ఇది అంటే నో రిఫరెన్స్, బట్ ఇది ఒక అర్జున్ రెడ్డి అవుతుంది కదా అనే ఏ యాక్టర్ అయినా దిగుతాడు. బట్ ఆ కథ కొన్నిసార్లు అంటే వర్కౌట్ అయినప్పుడు అర్జున్ రెడ్డి అవుతుంది, అవనప్పుడు వీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. అలా జరిగిందే బ్లఫ్ మాస్టర్ లేకపోతే మిగతా సినిమాలన్నీ. అంటే మనం అంతే కన్విక్షన్తో చేస్తాం ఏ సినిమా అయినా సరే. అంటే ఇప్పుడు విజయ్కి అర్జున్ రెడ్డి అంత పెద్ద హిట్ అవుతుందని విజయ్ని అడిగితే విజయ్ చెప్పే ఆన్సర్ కూడా ఇదే అవుతుంది, నాకు ఐడియా లేదు బాస్, నేను చేశాను అది హిట్ అయింది అంటాడు. నేను కన్విక్షన్, నేను మనస్ఫూర్తిగా చేశాను, బాగుంటుంది అనుకున్నాను, ఇంత పెద్ద హిట్ అవుతుందని నో వన్ కెన్ ఇమాజిన్ కదా సార్. సో ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాబ్లీ. అంటే ఎప్పుడు ఒంటరిగా పడుకొని ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు అనిపించదా అంటే ఇదని విజయాన్ని కాదు ఎనీబడి, అరే ఇంత కష్టపడుతున్నాను ఇంకా మనకి ఇంకెప్పుడు అన్న ఆ ఫీల్ రాదా? ఇప్పుడు రాలేదు సార్. అంటే నాకు దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి చేసుకున్న అన్ని రోల్స్ ఒకదానికి మించింది, అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది సార్. అంటే ఈరోజు నాకు ఒక సింగిల్ ఫ్రైడే కాదు, ఒక 10-20 ఫ్రైడేలు నన్ను ఈరోజు ఇలా కూర్చోబెట్టి, అంటే నేను అనేది ఐ థింక్ ఐ మీన్ బెటర్ పొజిషన్ దెన్ వాట్ ఐ వాజ్ ఎర్లియర్ అని నేను నమ్ముతాను. అయితే ఒక్క ఫ్రైడే చేయలేదు సార్. చాలామందికి ఒక ఫ్రైడేలో అవుతుంది, అంటే 1 ఫ్రైడే విల్ చేంజ్ యువర్ ఇదంటారు. బట్ నాకేమైందంటే సార్ ఇట్ టుక్ 10 ఫ్రైడేస్ ఆర్ ప్రాబ్లీ 20 ఫ్రైడేస్ టు బీ హియర్. బాధ అయితే ఎప్పుడు లేదు సార్, బాధ అయితే ఎప్పుడు, నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఏంటి ఇలా ఏంటి అలా అంటే ఎవరైనా అడిగినప్పుడు ఒక 2 నిమిషాలు ఆలోచిస్తానేమో తప్ప దాని మీద ఎక్కువ డ్వెల్ అయితే అనవసరంగా మన మూడే పోతుంది సార్. అనవసరంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్ నేను డైజెస్ట్ చేసుకొని బాధపడే సందర్భాలు ఉంటాయి సార్, నేను కాదన్ను, సందర్భాలు ఉన్నాయి. కానీ ఇమీడియట్గా నేను ఐడెంటిఫై చేసుకుంటాను, ఓకే మనం రాంగ్ పాత్లో వెళ్తున్నాం, ఇది కాదు. అంటే ఇప్పుడు ఒక సక్సెస్ అయిన విజయ్తోనో లేకపోతే ఎవరితోనో కంపేర్ చేసుకున్నప్పుడు అలాగే చాలామంది స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు నాకంటే కింద ఉన్నారు కదా సార్. సో ఈ బ్యాలెన్స్ చూసుకుంటాను అంతే, చూసుకొని కొంతకాలం బాధ వేసినప్పుడు మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతాం, ఇమీడియట్లీ మూవ్ ఆన్ అయిపోతాం. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.